హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నా. డబ్బాలన్నీ చూసారా? తోమి ఎప్పుడో పెట్టాను. సో, సరుకులయిపోయినాయని వెంటనే అన్నీ కిచెన్ అంతా సర్దేస్తాను సరుకులయిపోయిన వెంటనే. సో, అయిపోయేంత వరకు తీసుకురాను. సో, అంటే మొత్తం ఏమి అయిపోలేదు. ఇంకా ఉన్నాయి. సో, కొన్ని కొన్ని అయిపోయి ఉంటాయి కదా! సో, అందుకని కొంచెం కిచెన్ కూడా డస్ట్ పట్టింటే మొత్తం కిచెన్ అంతా సర్దేసి తోమి ఎండబెట్టి పెట్టాననమాట. ఈరోజు డీమార్ట్‌కెళ్ళాము. సో, డీమార్ట్‌కెళ్ళి సరుకులన్నీ తీసుకొనొచ్చి సో, ఇప్పుడు సర్దేస్తున్నా అనమాట. సో, మా పాప చెప్తూ ఉంటుంది. నేను టిక్ చేసుకుంటూ ఉంటాను. అంటే వచ్చాయా లేదా అని చెక్ చేసుకోవాలి కదా! అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటాయి. मूंगल 160, तंदूर तूर दाल 657, तंदूर काढ़े तांदूळ तूर दाल 657, बासमती राइस 224, ఇప్పుడైతేనా बासमती राइस इष्टमा మీకు 224, 224 రవా 131, ఏం కావాలి? ఎల్లు రవా రాగి ఇవి ఫ్రిడ్జ్లో పెడితే పురుగు పట్టకుండా ఉంటాయో. ఎల్రబా ఎంత 131. రాయి స్మాల్ 52, షుగర్ 131, చాలా సార్లు మిస్ అవుతూ ఉంటాయన్నమాట. నాకైతే చాలా సార్లు జరిగింది అది. నేను ఒకటంటే ఇంకొకటి వస్తుంటాయన్నమాట. అందుకోసమని కూడా నేను చెక్ చేసుకుంటూ ఉంటాను. మా మంత్లీ బడ్జెట్ వచ్చేసి చాలా తక్కువ ఉంటుందండి. ఒక్కొక్కసారి మేము 2 మంత్స్‌కి ఒకసారి కూడా తెస్తాము. ఎందుకంటే పిల్లలు ఉంటేనేమో అందరూ ఇంట్లో ఉంటేనేమో 1 మంత్ లేదా 1 ½ మంత్ వస్తుంది. సో, పిల్లలందరూ హాస్టల్‌కి వెళ్ళిపోతేనేమో 2 మంత్స్‌కి పైగానే వస్తాయన్నమాట సరుకులు. మేము ఇప్పుడు తీసుకొచ్చిన దానికంటే ఇంకా తక్కువనే తెస్తాను. అయినా కూడా అప్పుడప్పుడు అయిపోవు అవి. మేము ఎక్కువగా చపాతీ అలాగే జొన్న రొట్టె ఇంకా కూరగాయలు అవే ఇంట్లో ఉండేటివి సరిపెడతాను. సో, అవే ఇష్టంగా తింటాము. రోజు దోస, ఇడ్లీ అంటే కష్టమే తినడము. సో, అప్పుడప్పుడు ఉప్మా, అప్పుడప్పుడు దోస. దోస అయితే మామూలుగా నైట్ కానీ ఇంకెప్పుడన్నా ఓపిక లేనప్పుడు కానీ చేస్తాను. అప్పుడు చపాతీ బోర్ కొట్టినప్పుడు కానీ చేస్తామనమాట. చపాతీ అయితే బోర్ కొట్టదు. అప్పుడప్పుడు దాన్ని వెరైటీగా మారుస్తూ చేస్తూ ఉంటాననమాట. చూసారు కదండి, మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేశాను. కింద పైన మొత్తము
పేపర్లు అన్నీ వేయట్లేదండి నేను. ఇంతకుముందు చెప్పాను కదా! సో, పేపర్లు వేస్తే అన్ని కాక్రోచ్ వచ్చేస్తున్నాయి. సో, కాక్రోచ్ రాకుండా కిచెన్‌లో ఉండాలంటే పేపర్లు వేయకూడదు. సో, ఇలా నేను స్టిక్ చేసే పేపర్ తెచ్చుకున్నాను అప్పుడు అమెజాన్‌లో తెప్పించాననమాట. సో, అదే ఈ పేపరు. సో, అది కూడా 2 ఇయర్స్ అయింది నేను అతికిచ్చి. అప్పుడెప్పుడో 500 అయిందనమాట అంతే. సో, అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 ఇయర్స్ వరకు నేను అవసరమైనప్పుడంతా చేస్తూ ఉంటాను. ఇక్కడ ఎందుకు పేపర్ ఏసానంటే అక్కడ ఆయిల్ పెడుతూ ఉంటారనమాట. సో, అందుకనే ఆయిల్ పడకుండా ఉండడానికి మాత్రమే. ఇక్కడేమో మసి అవి ఉంటాయి కదా! ఆయిల్ అవన్నీ పెడతారు కాబట్టి, నూనెవి అవి ఉంటాయి కాబట్టి అక్కడ 2 చోట్ల మాత్రమే నేను పేపర్ ఏస్తాను. మిగతా చోట్ల వేయను. సర్దేసిన తర్వాత నేను నైట్ కోసం ఈరోజు ప్రిపేర్ చేస్తున్నా అండి. సో, సాయంకాలం అది కూడా 4:35 అప్పుడు చేస్తున్నాను. సో, ఏం చేస్తున్నానంటే చారు పెడుతున్నానండి. అది కూడా మిరియాల చారు చూసేయండి. ఇప్పుడు నేనైతే కొన్ని మిరియాలు, కొన్ని జీలకర్ర తీసుకొని బాగా నూరి పెట్టేసుకున్నాను. సో, మరీ ఎక్కువ నూరనక్కర్లేదు. జస్ట్ నలిగితే సరిపోతుందనమాట. మిక్సీలో కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ క్వాంటిటీ ఉంటేనే మిక్సీలో వేసుకోవడానికి వస్తుంది కాబట్టి సో, నేను జస్ట్ అలా నలగమలగా దంచేసాను. ఇప్పుడైతే తాలింపు పెట్టుకొని తర్వాత చింతపండు రసం వేసేయడమే. సో, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదండి. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో, నేను ఇంగువ వేస్తాను. సో, చారులో ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఇంకొంచెం బెల్లం వేసుకుంటాను. బెల్లం అయితే బాగా పెద్ద సైజులో తీసుకున్నాను. ఈ బెల్లం ఎందుకంటే తీయగా ఉండదు. సో, అందుకని ఎక్కువ తీయగా ఉండేటివైతే కొంచెం చూసి వేసుకోండి. నేను ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను కాబట్టి అదే మిరియాల రసం, చింతపండు రసం ఎక్కువ తీసుకున్నాను. దానివల్ల కడుపు ఉబ్బరం కూడా అవుతుంది కాబట్టి కొంచెం బెల్లం వేసుకుంటే ఈక్వల్ టేస్ట్ కూడా అదిరిపోతుంది. సో, నేను అటుపక్క చారు పెట్టేసాను. ఇటుపక్క ఏం చేస్తున్నా అంటే సగ్గుబియ్యం పాయసం చేస్తున్నా అండి. అది కూడా బెల్లం వేసే. సో, నేను చక్కెర చాలా వరకు తగ్గించేసాననమాట. సో, చక్కెర వేయకుండా అన్నిట్లో బెల్లమే యూజ్ చేస్తాను. సో, బెల్లంతో ఎలా చేస్తానో చూసేయండి. ఫస్ట్ అయితే దాదాపు ఒక గంటన్నర పాటు నానబెట్టుకున్నాను. సో, మీరైతే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నా సరిపోతుంది. కాకపోతే కొన్ని నీళ్ళు ఎక్కువ వేసుకొని చాలాసేపు మరగబెట్టాల్సి వస్తుంది. అలా మరగబెట్టకుండా గ్యాస్ వేస్ట్ కాకుండా గ్యాస్ తక్కువగా అయిపోయి వంట ఫాస్ట్ కావాలంటే మాత్రం ఇలా నానబెట్టేసుకోవాలి. ఏవైనా సరే బియ్యం, పప్పు ఏవైనా సరే ఫస్ట్ నానబెట్టేసుకొని తర్వాత స్టార్ట్ చేసుకున్నామనుకోండి చాలా ఈజీగా అవుతుంది. చాలా ఫాస్ట్‌గా అవుతుందనమాట వంట కూడా. చూడండి నేనైతే నీళ్ళు ఎంత కొలత తీసుకున్నానో చెప్పలేను. ఎందుకంటే ఎక్కువనే పోసాను. దాదాపు 3 రెట్లు, 4 రెట్లు ఎక్కువనే పోసి ఉంటాను. అప్పుడు నానబెట్టేసి వాటిలోనే స్టవ్ పెట్టేసి మెల్లగా కలుపుతూ ఉన్నానండి. నేను 2 వంటలు ఒకేసారి చేసేస్తున్నాను. అటుపక్క చారు సిమ్‌లో పెట్టేసాను. అన్నీ కలిపేసాను కదా! సో, ఇంకా దాంట్లో ఏం వేయనక్కర్లేదు. తర్వాత పొడి కూడా వేసేసుకున్నాం కాబట్టి ఆ పొడి అంతా బాగా మనం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకున్నాం అందులో. ఆ నీళ్ళు కూడా ఇంకిపోయేంత వరకు ఉంచితే సరిపోతుంది. అంటే బాగా మరిగితే మనకు స్మెల్ వచ్చేస్తుందనమాట. మన ఇంట్లో మొత్తం ఆ స్మెల్లే ఉంటుంది, చారు స్మెల్. అది చూస్తుంటే తినాలనిపిస్తుందనమాట. ఇప్పుడైతే అవన్నీ బాగా దాదాపు 80% ఉడికిపోయినాయండి. సో, ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఎవరైనా సరే చక్కెర వేసుకోవాలనుకుంటే చక్కెర వేసుకోండి. నేనైతే బెల్లం వేసుకున్నాను. బెల్లం ఎందుకు ఇంత ఎక్కువ క్వాంటిటీలో వేశారనుకుంటున్నారేమో. బెల్లం ఎందుకండి అస్సలు తియ్యగా లేదు, మరీ చప్పగా లేదు. అదో టైప్‌లో ఉందనమాట అంతే. తీపి తక్కువగా అనిపిస్తుంది. ఎవరికైనా షుగర్ కానీ అలాంటి వాళ్ళు ఉంటే ఈ బెల్లం బెస్ట్ అనమాట. చాలా త్వరగా కూడా కరిగిపోతుంది. ఇలా టీలో కూడా వేసినప్పుడు తొందరగా కరిగిపోతుంది. నేను అంతంత లావు దంచకుండా వేస్తున్నారు అనుకుంటారేమో. సో, ఇలా వేయగానే ఆ వేడికి ఊరుకనే కరిగిపోతుందనమాట. అదేం బెల్లము. సో, నేనైతే ఇది డీమార్ట్ నుండే తెచ్చాను బెల్లము. అది ఇప్పుడు కాదు, 2 మంత్స్ బ్యాకే తెచ్చి పెట్టుకున్నాను. చెప్పాను కదా నా సరుకులు అంత తొందరగా ఏమి అయిపోవని. సో, పప్పు, ఉప్పు అప్పుడప్పుడు అయిపోతుంటాయి కదా! అలాంటివి మాత్రమే తెస్తాను. ఒకే రోజు అన్నీ ఏమి అయిపోవు. చూడండి మీతో మాట్లాడుకుంటున్నానా అప్పుడే బెల్లం కరిగిపోయింది. సో, దాదాపు ఇప్పుడు టోటల్‌గా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మీకు ఇష్టం అవుతేనే పాలు కలుపుకోండి. పాలు ఎందుకంటే సో, కలర్ రావడానికి. ఇలా ఎర్రగా ఉంటే కొంచెం బానే ఉంటుంది. మనకు తెలుసు కదా బెల్లం వేసుకున్నామని. సో, మిగతా చిన్నపిల్లలు ఉంటే కానీ వాళ్ళకు అలా నచ్చదనమాట. సో, అందుకని కొంచెం తెల్లగా కావడానికి, పాయసం అనిపించడానికి పాలేసేస్తే ఏంటంటే గోధుమ పిండితో ఉన్నట్టుగా లైట్‌గా తెల్లగా అవుతుంది. ఇంకా తెల్లగా కావాలంటే మీరు చక్కెర ఏసేసుకోవచ్చనమాట. అదైతే బాగా తెల్లగా చూడ్డానికి రవ రవలాగా అనిపిస్తుంది.
కలుపుతుంటే బాగా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. అలా ట్రాన్స్పరెంట్గా అయ్యాయి అంటేనే ఉడికిపోయినాయని అర్థము. సో నానబెట్టుకుంటే బాగా ఫాస్ట్గా అలాగే ట్రాన్స్పరెంట్గా ఉడుకుతాయి అనమాట. అప్పుడే తినాలి. సో అప్పుడే మనకు బాగుంటుందన్నమాట. దీనివల్ల మనకు చాలా శక్తి వస్తుంది. సో చాలా హెల్దీ ఫుడ్ అంటే హెల్దీ స్వీట్ అండ్ ఫుడ్ అంటే ఇదే అనమాట. నేను ఇందులో ఎలాంటి నెయ్యి వాడట్లేదు. సో మీరు కావాలనుకుంటే నేతిలో వేయించి వేసుకోవచ్చు. సో నేను అవన్నీ నానబెట్టి కట్ చేసినవండి అవన్నీ. సో అవి నానబెట్టి కట్ చేసిన జస్ట్ అలా పైన వేసేసి తర్వాత కలిపేసి సర్వ్ చేయడమే. ఈలోపు నా చారు కూడా ఉడికిపోయింది. 2 ఒకేసారి ఈజీగా అయిపోయాయనమాట. చారు మరుగుతుంటే ఇల్లంతా సూపర్ స్మెల్ అనమాట. ఎప్పుడెప్పుడు తినేలా అనిపిస్తుంటుంది. చూసారు కదండి, అంతే అండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానల్లో షేర్ చేయండి. సో చూసారు కదండి, స్వీట్ రెడీ. సో ఇప్పుడు ఈవినింగ్ మాత్రం స్వీట్ పెట్టేసాను అందరికీ. చారు మాత్రం నైట్కే. ఎందుకంటే నేను ఇప్పుడు త్వరగా చేసేస్తే తర్వాత ఇంకొంచెం టైం మిగులుతుంది కదా నాకు ఎడిటింగ్కి వాటికి అని, అందుకోసం త్వరగా చేశాను. ఇప్పుడు చారు వేరే గిన్నెలు తీసుకొని మూత పెట్టేయడమే. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అంతవరకు ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ. బాయ్.